హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను ఫంక్షన్కి వెళ్ళాను, మెచ్యూర్ ఫంక్షన్కి. మా ఎదురింటి వాళ్ళేనండి ఓనర్స్, హౌస్ ఓనర్స్. మా ఇక్కడ ఎలాగంటే రేణిగుంటలో హౌస్ ఓనర్స్ ఇళ్లలో ఎవరు ఫంక్షన్లు జరిగినా అందరూ అటెండ్ అవ్వాలి. అది ఆచారం లాగా నడుస్తుంది. మంచికైనా శుభానికైనా మేమున్నాము అని వచ్చి సపోర్ట్ ఇస్తారు ఫ్రెండ్స్. వీళ్ళు మా ఎదురింటి వాళ్ళ అమ్మాయి మొన్న పుట్టినట్టు ఉంది ఫ్రెండ్స్. అప్పుడే 11 years 12th year రన్నింగ్. చాలా క్యూట్గా ఉంటారు అమ్మ కూతురు. నాకైతే బాగా ఇష్టం ఫ్రెండ్స్. వాళ్ళని చూస్తూ ఉంటాను, కనిపించినప్పుడు మాట్లాడుతూ ఉంటారు. ఎదిరిండ్లే కానీ మాటలు తక్కువ ఫ్రెండ్స్. వాళ్ళు పైన ఉంటారు, మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాము, వాళ్ళు సెకండ్ ఫ్లోర్లో ఉంటారు. బయట కనిపించినప్పుడు మాత్రం ఒకరికొకరం ఆత్మీయంగా మాట్లాడుకుంటాం ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ఆచారం ఎలాగంటే మా వీధిలో ఎవరింట్లో అశుభకార్యం జరిగినా శుభకార్యం జరిగినా అందరూ అటెండ్ అవ్వాలి. అందుకే నేను మా వారు వెళ్ళొచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, చుక్కకూర పప్పు చేస్తున్నాను. చుక్కకూర అంటే మీలో ఎంతమందికి తెలుసు నాకు కామెంట్లో తెలియచేయండి. కందిపప్పు, చుక్కకూర, టమోటాలు, కొద్దిగా పసుపు వేసి ఉడికిస్తున్నాను ఫ్రెండ్స్. ఒక పప్పు నానబెట్టేసుకున్నాం అనుకోండి 2 weightlకే ఉడికిపోతుంది. అది చింతపండు వేయకూడదు ఫ్రెండ్స్ ఇందులో. ఎందుకంటే ఈ చుక్కకూర గోంగూర లాగా పుల్లగా ఉంటుంది. చింతపండు వేసామనుకోండి అస్సలు తినలేము, పులుపు అయిపోతుంది. ఇక్కడైతే రైస్ ఒక పక్క పెట్టాను, ఒక పక్క ఆకుకూర పప్పు పెట్టాను. చుక్కకూర పప్పు సూపర్గా ఉంటుందండి. చేసుకొని తిన్నామంటే తిన్న వాళ్ళకి తెలుస్తుంది, తినిన వాళ్ళకి. తినని వాళ్ళకు తెలియదు ఆ టేస్ట్. ఇక్కడైతే బీన్స్ ఫ్రైకి 2-3 సార్లు బీన్స్ కడిగేసాను ఫ్రెండ్స్. దాని తర్వాత మట్టి మూకుడు పెట్టాను. ఈ మధ్య మట్టి మూకుడులో వంటలు చేయడం తగ్గించాను. అదిగోండి, అది ఉడికిన తర్వాత వేగిన తర్వాత బీన్స్ వేసేయడమే ఫ్రెండ్స్. అందులో జీలకర్ర, మినపప్పు మాత్రమే వేసాను. మినపప్పు బదులు పచ్చిశనగపప్పు కూడా వేసుకోవచ్చు. పంటికి అలా క్రిస్పీగా తగులుతూ ఉంటే మెత్తగా బీన్స్ పప్పు వచ్చి క్రిస్పీగా ఉంటే అలా టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎవరైనా ఒకసారి అలా ట్రై చేసి చూడండి. ఇది నీళ్ళల్లో ఉడకబెట్టకుండానే అలాగే డైరెక్ట్గా వేసేస్తున్నాను. ఉప్పు పసుపు వేసేసామనుకోండి త్వరగా ఉడికిపోతుంది ఫ్రెండ్స్, ఈజీగా అయిపోతుంది. ఇలా చిక్కుడుకాయ, బీన్స్, వంకాయ ఇలాంటివి ఇలా పోపు పెట్టేసామనుకోండి, మూత పెట్టామంటే 1-2 నిమిషాలు త్వరగా ఉడికిపోతుంది ఫ్రెండ్స్. ఇలాగ పోపుకు రెడీ చేసేసాను. ఇంకా పసుపు కొద్దిగా, సాల్ట్ కొద్దిగా వేసి మూత పెట్టేసామనుకోండి ఇంకా ఫ్రై కూడా రెడీ అయిపోతుంది 2-3 నిమిషాల్లో. ఈరోజు మార్నింగ్ టిఫిన్ అయితే ఇడ్లీ పెట్టాను ఫ్రెండ్స్. అటు మూల ఇడ్లీ కుక్కర్ ఉంది చూడండి, అందులో ఇంకా ఇడ్లీ మిగిలింది ఫ్రెండ్స్. ఇంకా అది నైట్కి వేడి చేసుకొని తినేయడమే. సాల్ట్ వేస్తున్నాను. మూత పెట్టామనుకోండి త్వరగా వేడికి ఉడికిపోతుంది. సిమ్లోనే పెట్టాను. హైలో పెట్టామనుకోండి మాడిపోతుంది, తడి లేకుండా. మాడిందనుకోండి బీన్స్ అస్సలు తినబుద్ధి కాదు. ఏదైనా సరే ఫ్రెండ్స్ మనం చేసుకునే విధానాన్ని బట్టే. విధానము అంటే పద్ధతి, విధి విధానము. మరి విధి అంటే కరెక్ట్గా విధిపూర్వకంగా ఒక పద్ధతిలో చేసామనుకోండి అది చేయడం కూడా టేస్ట్గా కుదురుతుంది. ఇక్కడైతే బీన్స్ ఫ్రై రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. రైస్ కూడా ఆఫ్ చేశాను 2 weights రాగానే. ఈరోజు 2 weights, మామూలుగా 2 weights రానిస్తా రైసు. ఏదో పనిలో ఉండి 2 కుక్కర్లు పెట్టాను. ఏ కుక్కర్ వెయిట్ వస్తుందో చూసుకోవాలా, 4-5 weights పోయింది. అయినా రైస్ అయితే చాలా బాగొచ్చింది. ఇంకటి నుంచి ఒక పొరపాట్లో కూడా ఒక మంచి ఇది నేర్చుకుంటాం కదా. రైస్ నీట్గా ఉడికింది. మామూలుగా 2 weights అయితే కొంచెం ఉడకనట్టుగా ఉండేది, అలా ఉడికిపోయింది. టేస్ట్ రైస్కి, పప్పుకి, ఫ్రైకి సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మీలో ఎంతమంది ఆకుకూరలు ఇష్టంగా తింటారు నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఆకుకూరలు అంటే చాలా ఇష్టంగా తింటాను నేనైతే. ఏ వెజిటబుల్స్ అయినా
మంచిగా తింటాను ఫ్రెండ్స్. ఇక్కడైతే టమోటా ఊరగాయకి రెడీ చేస్తున్నాను. టమోటా ఊరగాయ మొన్న టమోటాలు ఎక్కువ తెచ్చేసారు ఫ్రెండ్స్. మొన్న సంతకి వెళ్ళి ఒకరికి తెలియకుండా ఒకరు తెచ్చేసారు, ఇద్దరు ఇంట్లో వాళ్ళు. అందుకని ఇంకా వేస్ట్ కాకూడదు కదా అని అలాగ పచ్చడి పెట్టేశాను. అందులో ఎండ లేదు, కొంచెం క్లైమేట్ కూల్గా ఉంది కదా, అందుకని కొంచెం పాడైపోయినాయి ఫ్రెండ్స్. టమోటా ముక్కలు అవన్నీ తీసి పడేసేసాను. ఇంకా మిక్సీకి పట్టేసి మొన్న చూపెట్టలేదనుకుంటా, మొన్న ఈ మధ్య ఒక పచ్చడి టమోటా ఊరగాయ వీడియో పెట్టాను ఫ్రెండ్స్. షార్ట్ వీడియో 2 పెట్టాను. అది తప్పకుండా ఇంకో ఛానల్లో, రేణిగుంట హైమా వ్లాగ్స్ ఛానల్లో ఉంటుంది. టమోటా ఊరగాయ నేను ఎలా చేశానో అది చూడండి ఫ్రెండ్స్. అది గ్రో అవ్వలేదనేసి ఇది ఓపెన్ చేశాను ఈ ఛానల్. ఇది కూడా అలాగే ఉంది ఫ్రెండ్స్. ఈ ఛానల్ ఓపెన్ చేయకముందు నుంచి హెల్త్ ఇష్యూ ఉండే నాకు, అది కంటిన్యూ అవుతుంది. ఇదిగోండి ఇలాగా మిక్సీ పట్టేసి టమోటాలు చింతపండు అన్నీ మిక్సీ పట్టేశాను. ఇందులోనే కారము అలాగే ఆవపిండి అన్నీ వేసేసాను ఫ్రెండ్స్. ఇంక ఇది బాగా మిక్స్ చేసేసి ఇంగువ పోపు పెట్టి మెంతులు వేసాను, అది స్కిప్ అయిపోయింది. మెంతులు ఇంగువ పోపులో వేసి ఇంక ఈ పచ్చడి వేపేయడమే ఫ్రెండ్స్. అవి 2 స్కిప్ అయినాయి. లెంగ్త్ ఎక్కువ అవుతుంది వీడియో అని అదంతా స్కిప్ చేసేసాను. ఇంక ఈ పచ్చడి బాగా ఉడికేంత వరకు ఉంచుకొని మళ్ళీ ఆఫ్ చేసేసుకోవడమే. ఆయిల్ పైకి తేలేంత వరకు అలా మెల్లగా కదుపుతూ ఉండాలి. సిమ్లోనే పెట్టి చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడైతే పప్పు కూడా రెడీ చేసేస్తే ఇంక వంట ఫినిష్ అయిపోతుంది మనకు. చెప్పాను కదా, హెల్త్ ఎలా ఉన్నా కానీ ఏదో ఒక పని చేస్తూ ఉంటేనే నాకు కూడా బాగుంటుంది అంటే ఏదో ఒక ఆలోచనల నుండి మనం దూరం అవుతాం ఫ్రెండ్స్. నా ప్రాక్టికల్గా నేను చెప్తూ ఉన్నాను. ఎన్నో సమస్యలు ఉంటాయి మనకు. సమస్యలు లేని వాళ్ళు కూడా నెత్తిని సమస్యలు వేసుకొని బాధపడే వాళ్ళని కూడా చూస్తూ ఉంటాం కదా మనము. లేనిపోని రిస్కులు నెత్తి మీదకి వేసుకుంటారు. నాకున్న రిస్కులు అంటూ ఏమీ లేవు ఫ్రెండ్స్. ఏదో ఒకటి ఆలోచన, ఇంట్లో ప్రాబ్లమ్స్ అలాగా ఆలోచిస్తూ హెడేక్ తెచ్చుకుంటూ ఉంటాను. ఆ పచ్చడి చూడండి, పోపు పెట్టేశాను. ఇంగు వేసింది స్కిప్ అయిపోయిందండి, సారీ. ఇంగు వేశాను, జీలకర్ర వేశాను, కొన్ని ఎండుమిర్చీలు వేశాను పోపులో. మెంతి పొడి కూడా కొద్దిగా వేశాను. మెంతులు వేశాను కానీ మెంతి పొడి కొద్దిగా వేశాను. అన్ని పొళ్ళు ఒకేసారి పచ్చిగా ఉన్నప్పుడే కలిపేశాను టమోటా పచ్చడిలో మిక్సీకి వేయగానే. ఇక్కడైతే సిమ్లో పెట్టి ఉడికిస్తూ ఉన్న పచ్చడి ఒక్కొక్కసారి అలా సిమ్లో పెట్టేసి మర్చిపోతాను ఫ్రెండ్స్. గుర్తే ఉండదు నాకు. అలాగవుతుంది ఒక్కొక్కసారి. ఎందుకని ఇలా చేస్తున్నాను అనుకుంటాను. ఒక్కొక్కసారి పాలు గిన్నె అయితే శుభ్రంగా మాడిపోయిన రోజులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగుంటుంది నా పరిస్థితి. ఇక్కడైతే పప్పు ఉడికిపోయింది, మెదిపేశాను, ఉప్పు వేసి మెదిపాను ఫ్రెండ్స్. ఎదుగోండి ఆ గిన్నెకి వచ్చింది, ఇంక వేరే గిన్నెలోకి మార్చాలి, నిండిపోయింది. అది పోపు పెట్టేసామనుకోండి ఇంక మన వంట ఫినిష్ అయిపోతుంది. పూటకి మనకి ఎవరన్నా చేసి పెడితే బాగుండు అనుకుంటాం కానీ మన సెల్ఫ్గా మనకు మనమే చేసుకున్నాం అనుకోండి మనం హ్యాపీగా ఉంటాము, ఒకరి మీద ఆధారపడకుండా కదా ఫ్రెండ్స్. మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఏదైనా చేయగలము అనేది నా అనుభవపూర్వకంగా నేను నేర్చుకున్న విషయాల కారణంగా తెలుసుకున్న జ్ఞానము. ఒకవేళ నేను మీతో ఏదైనా ఎక్కువ మాట్లాడుంటే సారీ, క్షమించండి. ఎవరి మీద మనం ఆధారపడకుండా బ్రతకాలి ఫ్రెండ్స్. మనం జీవించి ఉన్నంత కాలము ఒకరి మీద ఆధారపడకూడదు అని నా నమ్మకము, నా నిశ్చయము. కానీ భగవంతుడు ఎలా పెట్టున్నారో నాకైతే తెలియదు ఫ్రెండ్స్. నేను మీతో మాట్లాడుతూనే వంట చేస్తూ ఉండడం నాకు ఇష్టము. అంటే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. నాకు అప్పుడు వంట చేసేటప్పుడు కలిగిన భావాలు మీతో చెప్తూ ఉన్నాను ఇప్పుడు. అదిగోండి ఆవాలు వేసాను, ఆయిల్ ఒక 3 స్పూన్లు వేసాను. అది చిన్ని స్పూన్ ఫ్రెండ్స్, మామూలుగా స్నాక్స్ టిఫిన్స్కి వాడతాం కదా ఆ స్పూన్ వేసాను. అందులో 3 స్పూన్లు వేసాను. అందులో ఆవాలు, జీలకర్ర వేసాను, కొద్దిగా ఇంగు కూడా వేసాను ఫ్రెండ్స్. పప్పులో వేసేసా వేడి మీద, ఒక్కొక్కసారి ఆయిల్లో కూడా వేసుకోవచ్చు. పోపు పెట్టేస్తే ఇంక పని పూర్తి అయిపోయినట్లే.
ఇంక ఈ పచ్చడి అయితే చూడాలి, అన్నీ వేసాను కానీ ఏది తక్కువ ఏది ఎక్కువ చెక్ చేసుకొని తర్వాత జాడీలోకి తీసుకోవాలి. జాడీ అంటూ కొందరు మెయింటైన్ చేస్తారు కదా, ఆ జాడీలు నా దగ్గర కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. కానీ అన్నీ పగిలిపోయి ఒక్కటి మాత్రమే మిగిలింది. అటు ఇటు ఇండ్లు మారుతూ ఉండటంలో పగిలిపోయినాయి 2 జాడీలు, చిన్ని చిన్నవన్నీ పోయినాయి. ఇంక ఇది ఒక్కటైతే ఉంది మీడియం సైజు. అప్పుడు కాలంలో ఊరగాయలు పచ్చళ్ళన్నీ జాడీల్లో పెట్టేవాళ్ళు ఫ్రెండ్స్. ఇప్పుడైతే ప్లాస్టిక్ డబ్బాలు వచ్చేసాయి. గాజు బేకర్లాగా తెచ్చుకోవడము, ప్లాస్టిక్ డబ్బాల్లో స్టోర్ చేసుకోవడం అలా చేస్తున్నారు. మా కాలంలో, మా అమ్మల కాలంలో కూడా జాడీలు ఉండేవి. కొందరైతే కుండల్లో పెట్టేవాళ్ళు. అది నాకు అర్థమయ్యేది కదా. మరి నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే కుండల్లో పెడితే ఆయిల్ అంతా పీల్చేస్తుంది కదా అనేదాన్ని. ఎండూరగాయ అని మామిడికాయ ఊరగాయ వేసేవాళ్ళు. మా అత్తగారు కూడా కుండలో పెట్టేవాళ్ళు. వాళ్ళ పద్ధతి అది. కానీ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి ఆయిల్ పీల్చేసింది అనుకోండి కుండ, పచ్చళ్ళు నీట్గా మనకు కావలసినంత టేస్ట్ని ఇస్తూ ఉంటాయి. అప్పుడే చేసినట్లు టేస్ట్ ఉంటుంది. అదే ఆ రోజులన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటే అదొక తెలియని ఆనందం ఫ్రెండ్స్. మీకు ఎలాగనిపిస్తుంది? జరిగిపోయిన సంఘటనలు మంచివే గుర్తు చేసుకోవాలి, చెడు ఎందుకండి? అన్నీ భరించి ఇంకా ఓపికతో పోయేంత వరకు పోరాడడమే మన పని అయిపోతుంది కదా. ఎక్కువ ఆలోచిస్తే బీన్స్ ఫ్రై, ఆకు